పాలన చేతగాని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 8 రోజులవుతున్నా అక్కడికి వెళ్లే టైం కూడా సీఎంకి లేదన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకపోయినా ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఒక్క ఫోటో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అన్నారు. మంత్రి పదవులు కూడా భర్తీ చేసుకోలేదని, దీన స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు రఘునందన్ రావు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 8వ రోజు దగ్గరికి వస్తుంది. ఇవాళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయేందుకు తీరికలేదు. ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కులగణన చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినామని వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న? అరే, నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు. నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా? నీ పక్కనున్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వు ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఇక ఈ మధ్యలో అర్థమవుతా ఉంది. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి. ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరో చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు.